2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్తే అండి. 732వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే అంటే ఎక్కడెక్కడ నెగిటివ్స్ తీసుకుంటే మన జీవితం వెనకబడిపోతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటువంటిది 3 స్టెప్స్లో చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ వీడియోలో 732వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మిర్రర్ వర్క్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి మిర్రర్ వర్క్ అనేది తెలిసే ఉంటుంది, చేస్తూ ఉన్నారు కూడా. మన మనీ మంత్ర స్టూడెంట్స్ అలవాటు అయిపోయింది. ఓకే, మిర్రర్ ముందుకు వెళ్ళేసి తనని తాను చూస్తూ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ రిచ్, నేను ధనవంతుణ్ణి, నేను చాలా అందంగా ఉన్నాను, నేను కోటీశ్వరుణ్ణి, ఇలా బట్టి పెట్టినట్టు చెప్పేసి నా మిర్రర్ వర్క్ పూర్తయిపోయిందని వెళ్ళిపోతున్నారు. అది సరికాదు. మనస్ఫూర్తిగా ఏదైనా నేను చెప్తున్నది ప్రతి దాంట్లో మీరు గమనించినట్లయితే మీ ఫీల్ అంటే పూర్తి భావనతో చెప్పినప్పుడు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. మొక్కుబడిగా చేయవద్దు. అందుకని ఈసారి మిర్రర్ వర్క్ చేసేటప్పుడు మీరు ఏ టైంలోనైనా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు కాసేపు 1 నిమిషం పాటు 60 సెకండ్లు కనుక మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి. అప్పుడు మీ ఆలోచనలు ఏంటి, మీరు ఎంతవరకు నిజం చెప్తున్నారు, మీకోసం మీరు ఏం చెప్పుకుంటున్నారు, అది మీకేం కావాలి కూడా ఆ అద్దంలో ప్రతిబింబం మీకే ఆన్సర్ చెప్తుంది. మీకు మీరుగా చెప్పుకోలేనప్పుడు మీకేం కావాలి, మీరు ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు అన్నదానికి అర్థమవుతుంది. 1 నిమిషం పాటు కళ్ళల్లో కళ్ళు పెట్టి మీతో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. బయట ఉన్నప్పుడు ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మన లోపల ఇంకొకటి రన్ అవుతూ ఉంటుంది. అదే అద్దం ముందుకు వచ్చేసరికి అక్కడ ఇంకెవ్వరు ఉండరు. అద్దం లోపల ఉన్నది మీరే, బయట ఉన్నది మీరే. కాబట్టి స్వచ్ఛంగా నిజమైన మీరు అనేది మీరు చూసుకోగలుగుతారు. అప్పుడు మీకు ఏం కావాలో మీరు అడగండి. మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి, మన అంతర్చేతన నుంచి మనకు రావాల్సిన ఆన్సర్లు వస్తాయి. దాని నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి మీకు కావాల్సినవి స్పష్టంగా తెలుసుకున్నప్పుడే కదా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని పొందవచ్చు. అందులో భాగంగానే మీ ఫ్యూచర్ గురించి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మీరు ఆలోచించింది ఓకే, ఇకపైన మీరు ఏమి ఉండాలనుకుంటున్నారు, ఎంత సంపాదించాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, అప్పుడు చెప్పండి. మీ కళ్ళల్లోకి మీరు చూస్తూ కరెక్ట్గా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉండాలి అది అని అంటే ఇప్పుడు మీ అంతరంగంలో ఏదైతే అనుకుంటూ మీ కళ్ళల్లోకి అద్దంలో చూస్తున్నారో పైనుంచి కింది వరకు నెమ్మదిగా మీ తలపాయి భాగం నుంచి కింది వరకు ఆటోమేటిక్గా చిత్రం మారిపోవాలి. మీ అంతర్చేతనలో ఏదైతే ఊహిస్తున్నారో అలా మారిపోవాలి. ఉదాహరణకి మీరు ఈ కలర్ పట్టు సారీ, ఇలాంటి నగలు, ఇలా ఉండాలి నేను అని ఏ అలంకరణ అదంతా మీ మనసులో అనుకొని ఉన్నప్పుడు ప్రస్తుతం అది మీ దగ్గర లేకపోయి ఉండొచ్చు. కానీ అద్దంలో అంటే మీ ఊహాశక్తికి ఇది మరొక రూపం అని చెప్పొచ్చు. మీరు స్పష్టంగా ఊహించిన దాన్ని ఇప్పుడు మీ కళ్ళకు కట్టినట్టు మీ అద్దంలో కనబడుతుంది. అలాగే మీరు కోరుకున్న వస్తువుల్ని కూడా అద్దంలో అలాగే కోరుకొని పొందవచ్చు. అది కూడా విజువలైజ్ చేయవచ్చు. దాని ద్వారా మీరు అనుకున్న దాన్ని ఈజీగా పొందగలుగుతారు. అక్కడ ఎవ్వరు ఉండరు. మీ మాటల్ని మీరు బయట ఎక్కడో అయితే ఏదైనా ఎవరైనా వింటారు, అదేమీ లేదు. ఇక్కడ అన్ని నిజాలే ఉంటాయి. ఈ ప్రాసెస్లో భాగంగా కొన్నిసార్లు అది అనుకుంటున్నప్పుడు మీ ధైర్యం చాలకపోవచ్చు, మీ కళ్ళల్లోకి మీరే చూడడానికి భయం కూడా వేయొచ్చు. అలాంటి సందర్భాలు కూడా వస్తాయి. గమనించండి, ఇవన్నీ ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సిన విషయాలు. అలా మీకు ఏమైనా భయం గట్లా అనిపించినట్లయితే నెమ్మదిగా దాన్ని పక్కన పెట్టేసేయండి. ఏం పర్లేదు, అన్నీ సాధ్యమే. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని పొందడానికి మనం అర్హులమై ఉన్నాము. ప్రతిదీ మనం సాధించుకోవచ్చు, మనం గెలుచుకోవచ్చు. అన్నీ మనం అనుకున్నవి సాధించవచ్చు. కాబట్టి ఏవైనా భయాలు, సందేహాలు ఉన్నట్లయితే మీకు మీరే చెప్పుకోండి, ఏం పర్వాలేదు. దాన్ని నెమ్మదిగా తీసి పక్కన పెట్టేసి కాస్త చిరునవ్వుతో దాన్ని ఇక నుంచి చేయకూడదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. మీతో మీరు ఎంత బాగా మాట్లాడుకోగలిగితే మీ అంతరంగం అంత బాగా అద్దంలో మిమ్మల్ని ప్రతిబింబింపజేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, దాన్ని అర్థమవుతుంది మీకు. నేను చెప్పినంత సులభంగానే ఉంటుంది. చేసి చూడండి, తెలుస్తుంది. కొంచెం టైం కేటాయించుకోండి. ఇప్పటి వరకు అలంకరణ కోసమా, ఏదో మొక్కుబడి కోసమా అద్దం ముందుకు వెళ్ళి అఫర్మేషన్ చేయడం కాదు. ఇప్పుడు మీలోకి మీరు చూసి మీలో ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఇవి నిరభ్యంతరంగా చెప్పేస్తున్నాను, వాటిని కూడా అద్దం మీకు చెప్పేస్తుంది. వాటిని కూడా పక్కకు తొలగించినప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యంలో ఈజీగా మీరు ముందడుగు వేయడానికి ఎంతైనా సహాయపడుతుంది. దాన్ని ప్రయత్నించి చూడండి. మనస్ఫూర్తిగా ఏది చేసినా పూర్తి భావనతో, పూర్తి ప్రేమతో మనస్ఫూర్తిగా చేయండి, సక్సెస్ అవుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.
చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏదైనా ఉందనంటే, మనం ఏది చేసినా పూర్తి భావనతోటి ప్రాక్టికల్గా మనతో మనం మాట్లాడుకొని చేసేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా ఏదైనా సరే రికార్డ్ అవుతుంది. రెండోది ఆ ప్రాక్టికాలిటీని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే మనల్ని మనం మిర్రర్లో యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. అవును అవును ఆ భావన కూడా ఉండాలి. నేను ఇది అనుకున్నప్పుడు నన్ను నేను ఎలా చూడాలి అనుకునేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఇలా ఉండాలి అని. ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసేస్తామో ఆ టెక్నిక్లో, మిర్రర్ టెక్నిక్లో, ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారి దానికి తగ్గట్టు మనం కూడా మారిపోతాము. ఈజీయా అంటే ఈజీయే, కష్టమా అంటే అనుకుంటే కష్టం, బట్ మీరు ఈజీ అనుకుంటే మాత్రం ఈజీ. కానీ మన సబ్జెక్ట్లో ఈజీ అనేది పాజిటివ్ మైట్ వైపుకి మొగ్గు చూపుతుంది కదా. అవును, కాబట్టి హార్డ్ అనుకోవడం కన్నా ఈజీ అనుకోవడం బాగుంటుంది. అంటే Yes. అన్నీ మనం ఇటువైపుయే ఎంచుకుంటూ వెళ్తాం, సరికాని వద్దు కదా. అందుకని హార్డ్ అనే పదమే మన దగ్గర లేదు. నివేశ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.